ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో కరీంనగర్ యువకులు కరీంనగర్ నుండి అయోధ్యకు సైకిల్ పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నగరానికి చెందిన మంగవంశీ కృష్ణ, ఆదిత్య అనే ఇద్దరు యువకులు సైకిల్ యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఇక రాత్రి వేళలో మంచు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వెళ్లాలని, వీలైనంత మేరకు పగటిపూటే సైకిల్ యాత్ర కొనసాగించాలని వారికి బండి సంజయ్ సూచించారు. ఈ నెల 22న సెలవు ప్రకటించాలని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని, దైవ కార్యాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు బండి సంజయ్ సూచించారు. ప్రజలందరూ ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి చాలా మంది ఉద్యోగస్తులు లీవ్ పెడుతున్నారు. చాలా పాఠశాలలకు సెలవు ఇస్తున్నారు. వ్యాపార సంస్థలు కూడా ఆ రోజు మూసేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చిన్న పెద్ద ముసలి ముత్క ధనిక పేద ఏం తేడా లేకుండా, ఈ కులము ఆ కులము సంబంధం లేకుండా అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 22వ తారీఖు నాడు సెలవు దినాన్ని ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. దీన్ని వ్యతిరేకించినటువంటి నాయకులు దయచేసి ఇప్పటికైనా మానుకోండి. అందరు కలిసి ముందుకు పోదాం. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో దేవునమని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు.